మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీ గత జన్మలో ఏం జరిగింది కాబట్టి మీకు ఈసారి క్యాన్సర్ వచ్చిందని తెలుసుకున్నారు వనజ గారు. I was a very emotional person. చాలా ఎక్కువ ఎమోషన్స్, who's holding back lot of emotions అన్నమాట. I would never speak out. ఏది ఉన్నా మనసులోనే పెట్టేసుకొని. మనం ఇంకా కొంచెం స్పిరిచువాలిటీకి ఇంకా కాస్త దగ్గరికి వెళ్తాం అనమాట. అది ఒక బ్రేక్ ఇస్తుంది అనమాట. మన రొటీన్ నుంచి మీ పర్పస్ ఏంటి, వాట్ నెక్స్ట్ అన్న దాని మీద మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నేను దేనికోసం అయితే పరుగులు తీసాను, డబ్బు ఏదో వాట్ ఎవర్ ఇట్, ఇప్పుడు దేనికి పనికిరాదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నా హెల్త్ నాకు వెనక్కి రాదు. మీరు ఇదివరకు కూడా ఇలా కామ్ గా మాట్లాడేవారా లేక బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్యాన్సర్ జర్నీ చూసుకుంటే గనక, ఆఫ్టర్ క్యాన్సర్ ఇంకా ఎక్కువ ఐ థింక్ పబ్లిక్ లోకి రావడం కానివ్వండి, మాట్లాడడం, ఇదంతా ఇప్పుడు తెచ్చుకున్న ధైర్యం అంతే. మై నెక్స్ట్ ఫేజ్ ఆల్సో ఐ నో ఐ విల్ హ్యావ్ హిప్ రిలేటెడ్ ప్రాబ్లమ్ దట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఎలాంటి ట్రామా పాస్ట్ లైఫ్ లో ఉంటే ఈ లైఫ్ లో ఆ పర్టికులర్ ప్రాబ్లం వస్తుంది? మనది ఒక్కటే రిలేటెడ్ గా ఉండదు అక్కడ. మనం పేరెంట్స్ ఎవరున్నారు, వాళ్ళ నుంచి పాస్ ఆన్ అయ్యే కొన్ని కర్మస్ మనకు ఉంటాయి. మనం స్వయంగా చేసుకున్న కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ లైఫ్ లో. క్యాన్సర్ తో కానీ ఆర్థికంగా పూర్తిగా పీల్చేస్తుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. ఆబ్వియస్లీ మీకు కూడా బోల్డ్ అంతా వదిలిపోయి ఉంటుంది డబ్బు. మా పాకెట్ లో నుంచే మనీ మంచినీళ్ళే. ఒక్కొక్క కీమో, ఒక్కొక్క రేడియేషన్, మెడికేషన్స్, యువర్ టెస్ట్, యువర్ పెట్ స్కాన్స్, ఇవన్నిటికీ ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ డీప్ పాకెట్స్ అంతే. లేకపోతే ఇప్పుడు మీకు వస్తున్న క్లయింట్స్ అందరూ ఏ కారణాలు ప్రధానంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి క్యాన్సర్ కి వాళ్ళకి రావడానికి? విలేజెస్ లో ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ రావు, వాళ్ళంతా హెల్దీగా ఉంటారు అంటాం, కానీ వాళ్ళకి కూడా ఎక్కువగా క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. మెయిన్ కారణం ఏంటంటే మీరు అండర్గో అయినప్పుడు క్యాన్సర్ మోస్ట్ డౌన్ బాటమ్ లైన్ కి వెళ్ళిపోయాను నేను అన్న స్థితి ఏంటండి? ఫస్ట్ కీమో చేసుకుని వచ్చిన తర్వాత వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న. ప్రతి డిసీజ్ కి ఒక కారణం ఉంటుందా అంటే, అందరూ లైఫ్ స్టైల్ బాగాలేదు, లేకపోతే హెల్దీ హ్యాబిట్స్ లేవు కాబట్టి ఆ వ్యాధి వచ్చింది. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద వ్యాధుల విషయంలో చెప్తూ ఉంటాం. కానీ చాలా పరిస్థితుల్లో చాలా హెల్దీగా నార్మల్ గా మంచి జీవితం ఉండే వాళ్ళు కూడా క్యాన్సర్ బారిన లేదు మరొక వ్యాధి బారిన పడుతుంటారు. దీనికి మూల కారణం నాకే ఎందుకు వచ్చింది అంటే ఆన్సర్ ఏం చెప్తాం? ఒక స్టడీ ఏం చెప్తోందంటే, గత జన్మ నమ్మకం ఉన్న వాళ్ళ కోసం ఇది. గత జన్మలో ఉండే ట్రామా లేదు అనుభవాలు కూడా ఈ జన్మలో రకరకాల వ్యాధులుగా మనకి పరిణమిస్తాయని చెప్పి అర్థమవుతుంది. బట్ నిజంగా ఈ పాస్ట్ లైఫ్ ట్రామాని ఈ లైఫ్లో క్యారీ చేసే అంత సీన్ ఉంటుందా? లెట్స్ టాక్ టు క్యాన్సర్ సర్వైవర్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్. ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకి తన క్యాన్సర్ నుంచి బయటపడిన తర్వాత చాలా మంచి గైడెన్స్ ఇస్తూ తన జీవిత గమనాన్ని మొత్తం మార్చుకున్న వనజ రామిశెట్టి గారు మనతో ఉన్నారు. వారు ఆల్రెడీ సుపరిచితులు. తన కథని తను గతంలో చాలా సందర్భాల్లో పంచుకున్నారు. తనకి ఎలా వచ్చింది క్యాన్సర్, ఎలా బయటపడ్డారు, ఆ టైంలో తను అనుభవించిన క్షోభ ఏంటని చెప్పి. వనజ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ వనజ, యూర్ ఆల్సో హీలర్, ఇంకా న్యూట్రిషనిస్ట్, అండ్ ఇంకా చాలా విషయాల్లో మీరు నైపుణ్యం సాధించారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా. ఫీల్ గుడ్ అన్నమాట. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ when somebody says that to me. రైట్. మీరు ఇదివరకు కూడా ఇలా కామ్ గా మాట్లాడేవారా లేక రికవరీ అయ్యాక మీరు ఇంత కామ్ డౌన్ అయిపోయి? లేదండి, ఐ థింక్ ఐఎమ్ లైక్ దిస్. మొదటి నుంచి ఇలాగే ఉండే? మొదటి నుంచి ఇంతే నేను. రైట్. అంటే నాకేంటంటే అంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్ అనిపిస్తుంది. అప్పుడు ఇంకా అలా సైలెంట్, ఇంకా ఎక్కువ కామ్ గా ఉండేదాన్ని. రైట్. అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్యాన్సర్ జర్నీ చూసుకుంటే గనక, ఆఫ్టర్ క్యాన్సర్ ఇంకా ఎక్కువ ఐ థింక్ పబ్లిక్ లోకి రావడం కానివ్వండి, మాట్లాడడము, ఇదంతా ఇప్పుడు తెచ్చుకున్న ధైర్యం అంతే. ఎప్పుడైనా అనిపిస్తుందా, అర్థం అవుతుందా మీకు లైఫ్ మనం ఇంత పరుగులు తీసే అసలు ఈ తత్వం బాగా పెరిగిపోయింది ఈ మధ్య, అందరూ పరిగెడుతున్నాం? క్యాన్సర్ అనే కాదు, కొంతమందికి చాలా పెద్ద పెద్ద వచ్చేస్తూ ఉంటాయి, లేవలేని సిచ్యువేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సడన్ గా ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది, వాళ్ళు బెడ్ రిడన్ అయిపోతారు. ఇవన్నీ అయిపోయినప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దేనికోసం ఇంత పరిగెట్టాను అనిపిస్తూ ఉంటుంది. అది ఒక ఆయన ఒక బుక్ రాశారనమాట. ఆ బుక్ రాసినప్పుడు లాస్ట్ స్టేజెస్, క్యాన్సర్ లాస్ట్ స్టేజెస్ లో, లైక్ దేర్ అబౌట్ టు డై అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర కొన్ని స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఆయన ఏం చేసుంటే బాగుండేది అనిపించేది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఇచ్చారు దానికి. నేను ఎవరి కోసం అయితే ఇంత కష్టపడ్డానో వాళ్ళే నన్ను పట్టించుకున్నప్పుడు నా లైఫ్ ఎందుకు అని. నేను దేనికోసం అయితే పరుగులు తీసానో, డబ్బు ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు దేనికి పనికిరాదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నా హెల్త్ నాకు వెనక్కి రాదు. ఇట్లా ఒక్కొక్కరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన రికార్డ్ చేసినప్పుడు అవన్నీ చదివినప్పుడు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంత అన్నీ చేసిన తర్వాత
లాస్ట్కి ఏదో రోగం వచ్చో ఏదో వచ్చి మనం పోతాం పైకి. సో దట్స్ ఆల్ ఇట్ ఈస్ అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి మనం వి జస్ట్ గివ్ అప్ ఆన్ లైఫ్ అనమాట. అట్లా అనిపించినప్పుడు బట్ దెర్ ఈస్ సమ్ టైమ్స్ వెన్ వీ ఫీల్ దట్ దెర్ ఈస్ అ కాజ్, ఒక కాజ్ కోసం వర్క్ చేయాలి అని ఒక థాట్ వస్తుంది. దాంతోపాటు ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఎస్పెషలీ క్యాన్సర్ కానివ్వండి, ఇంకా కొన్ని డిజీజ్ ఉన్నాయి, అవన్నీ వచ్చినప్పుడు మనం ఇంకా కొంచెం స్పిరిచువాలిటీకి ఇంకా కాస్త దగ్గరికి వెళ్తాం అనమాట. రైట్. ఓకే, అది ఒక బ్రేక్ ఇస్తుంది అనమాట. మన రొటీన్ నుంచి మీ పర్పస్ ఏంటి, వాట్ నెక్స్ట్ అన్న దాని మీద మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెండ్. ఇప్పుడు నా లైఫ్లో కూడా, ఇప్పుడు మీరు అన్నారు ఒక క్యాన్సర్ లైఫ్ కోచే కాకుండా ఐ హావ్ లెర్న్ సో మెనీ థింగ్స్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. మామూలుగా చూస్తే క్యాన్సర్ వచ్చింది, దానికి ట్రీట్మెంట్ చేసేసుకోవాలి, సైలెంట్గా ఇంట్లో ఉండాలి, ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. నెక్స్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి, దట్ ఈస్ సెకండ్. అసలు ఎందుకు వస్తుంది, అన్నీ బాగున్నప్పుడు ఎందుకు వస్తుంది అన్నది, దట్ ఈస్ వెన్ మనం ఆ స్పిరిచువాలిటీ, లాస్ట్ లైఫ్, కర్మ, ఇవన్నీ అనమాట, వాటిలోకి వెళ్ళాల్సిందే. అందరికీ ఇది వర్తిస్తుందా వనజ? నాట్ అందరికీ అండి. ఇప్పుడు చాలా మంది క్యాన్సర్స్ ఉన్నాయి. అందరికీ పాస్ట్ లైఫ్లో ఏదైనా ఒక ట్రామా ఉందా, దానివల్లే ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందా అంటే అట్లా కాదు. దేర్ ఆర్ ఫేజెస్ ఆల్సో. ఒకరికి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉండొచ్చు, స్ట్రెస్ వల్ల వచ్చి ఉండొచ్చు కొంతమందికి. అయితే ఇది అర్థం చేసుకోవడానికి ఐ వెంట్ డీప్ ఇన్ టు ఆస్ట్రాలజీ అనమాట. ఆస్ట్రాలజికల్గా ఎట్లా ప్రిడిక్ట్ చేస్తారు అంటే, ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు జనరల్గా మనం క్యూరియాసిటీ తోటి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారు, అయ్యో ఎవరైనా ఆస్ట్రాలజీని పిలిచి కాస్త చూపిస్తే కొంచెం ఏమైనా రెమెడీస్ చేస్తే బాగుంటుందని. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ఈ అమ్మాయికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి షీస్ ప్రోన్ టు సచ్ థింగ్స్, ఈ డిజీజ్ అన్నీ వచ్చేసే ఇవి ఉన్నాయి అని చెప్తే, సో అది మైండ్లో ఉండిపోయింది. అప్పుడు కూడా నేను అంత నేను బాగా పూజలు అవి చేసినా కాస్త బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే, ఈ జాతకాలు అవన్నీ అంత పెద్ద అబా అనిపించేది కాదు నాకు. ఎక్కడ దాకా నమ్మాలో అంతవరకే నమ్మి కొన్ని అట్లా డిస్కార్డ్ చేసేసేదాన్ని. దాని తర్వాత ఏమైతే అది చెప్పిన తర్వాత అది అట్లా మైండ్లో ఉండిపోయింది అనమాట. ఆ మైండ్లో ఉండిపోయిన తర్వాత అప్పుడు స్లోగా చదవడం, నేర్చుకోవడము, అసలు ఆస్ట్రాలజీ ఏంటి, ఎందుకు, ఈ పాస్ట్ లైఫ్స్, ఇవన్నీ అసలు ఒకదాని తర్వాత ఒకటి అనమాట. సో ఆ ఒకదాని తర్వాత ఒకటి ఈ లెర్నింగ్ ఫేజ్ నాకు ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి వన్ రీజన్, ఆస్ట్రాలజికల్ చార్ట్లో నా గురు ఈజ్ వెరీ స్ట్రాంగ్. గురు స్ట్రాంగ్ ఉన్నప్పుడు చదువుతూనే ఉంటాను అనమాట. సో ఇప్పుడు ఐ పికప్ సమ్ ఆఫ్ ది అదర్ కోర్స్ అండ్ అయితే ఈ ఆస్ట్రాలజీ చార్ట్ చూసినప్పుడు అందులో నాకు అర్థమైంది ఏంటంటే, నేను లాస్ట్ లైఫ్ నుంచి ఏం కర్మాస్ ఈ లైఫ్లోకి తీసుకొచ్చుకున్నాను అన్న ఒక స్టడీ మీద డీప్ డైవ్ అనమాట. దాంట్లో ఆ డీప్ డైవ్ చేసి ఐ లర్న్డ్ ఆస్ట్రాలజీ ఫ్రమ్ అ నార్త్ ఇండియన్. రిగ్రెషన్ చేశారా మీరు? ఇది రిగ్రెషన్. ఐ డిడ్ మై పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. పాస్ట్ లైఫ్ ఐ యామ్ ట్రైన్డ్ ఇన్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. ఫస్ట్ పాయింట్ అక్కడే. ఇలాగా ఖాళీగా ఉంటాం కదా, ట్రీట్మెంట్స్ అవుతున్నప్పుడు వీ డోంట్ హ్యావ్ మచ్ టు డూ, ఏదో చదువుతాం, ఏదో పాపప్స్ వస్తూ ఉంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే ఏంటి తెలుసుకుందాం అని వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో వాళ్ళు చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇది యూ విల్ గో త్రూ యువర్ పాస్ట్ లైఫ్, యూ విల్ నో ఏది మిమ్మల్ని ఎందుకు ఈ లైఫ్లో మీకు జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానివ్వండి, మీ ఈ లైఫ్లో ఉన్న మనుషులు ఎందుకు ఉన్నారు, మీ లైఫ్లో మీకు ఏదైతే ట్రామాస్ ఉన్నాయో అవన్నీ ఎందుకు వచ్చినాయి, అవన్నీ మీరు తెలుసుకోవచ్చు అని చెప్తే, నేనేం చేశాను, ఇప్పుడు తెలుసుకోవడం సెషన్ కాదు, నేను నేర్చుకోవచ్చా ఆ కోర్స్ అని అడిగితే వాళ్ళు అన్నారు, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అస్ అని. నన్ను దే కాల్ మీ, అఫ్కోర్స్ డబ్బులు పెట్టి నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అదంతా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీస్ చేసి, ఇప్పుడు నాకు ఫస్ట్ టైం వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ మనని పాస్ట్ లైఫ్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఐ డిడ్ నాట్ గో ఇన్ టు మై పాస్ట్ లైఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్లో. 1 or 2 ఇన్స్టెన్స్ దే ట్రైడ్, నాకు అసలు వెళ్ళనే లేదు. ఆవిడ నా మెంటర్ ఒకటే చెప్పారు, నీ ఎమోషన్స్ అన్నిటిని నువ్వు హోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నావు అంతే, దేర్ ఫోర్ నువ్వు ఈ పాస్ట్ లైఫ్ జర్నీలోకి వెళ్ళలేకపోతున్నావు. దెర్ ఆర్ మెనీ అదర్ పీపుల్, నాతో పాటు నాకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్తున్నారు, ఏడుస్తున్నారు, దే డూయింగ్ లాట్ ఆఫ్ ఇదనమాట. కానీ నాకు హిప్నోథెరపీ కూడా ఆ టైంలో ఐ డోంట్ నో వై ఇట్ డి నాట్ వర్క్, బట్ లేటర్ ఆన్ ఐ వెంట్ ఇన్ టు దట్ ఎంటైర్ థింగ్ ఆఫ్ పాస్ట్ లైఫ్, అవన్నీ అయినాయి. బట్ ఇనీషియల్ స్టేజెస్లో ఐ కుడ్ నాట్ యాక్చువల్లీ గో ఇన్ టు పాస్ట్ లైఫ్ లో. మనం డ్రీమింగ్ గా భ్రమపడుతున్నామా, ఇల్యూజన్ ఎట్లా తెలుస్తుంది? మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఏదో ఒక సీన్ కనిపిస్తుంది, అవును, అది నిజంగా మన మైండ్ లో మన లేటెస్ట్ గా చూసిన సినిమానా, లేకపోతే మనం ఊహించుకుంటుందా, లేకపోతే నిజంగా పాస్ట్ లైఫ్ లోకి వెళ్ళామా, ఎలా తెలుస్తుంది? పాస్ట్ లైఫ్ లో మీరు మీలా ఉండరు. ఓకే, నిజంగా అంటే మీరు మీలా కనపడుతున్నారంటే అది మీ పాస్ట్ లైఫ్ కాదు, మీ ఇమాజినేషన్. అది మీ పాస్ట్ లైఫ్లో మీరు యూ క్యాన్ బి ఎనీథింగ్. మీరు ఒక మనిషి అయి ఉండొచ్చు, అమ్మాయి అయి ఉండొచ్చు, అబ్బాయి అయి ఉండొచ్చు,
బేబీ అయి ఉండొచ్చు, లేదా యానిమల్ అయి ఉండొచ్చు, చెట్టు అయి ఉండొచ్చు, ఏదైనా అవి ఉండొచ్చు మీ లాస్ట్ లైఫ్స్ లో మీరు. ఓకే, అయితే మనం మనలాగా ఉండం. సోల్ ఒకటే, సోల్ ఈజ్ ఆల్వేస్ దేర్, ఇట్స్ అ లైఫ్. ఆ సోల్ ఏ బాడీలోకి వెళ్తుంది, ఏ ఫామ్ తీసుకుంటుంది అన్నది ఇట్స్ అ క్వశ్చన్ మార్క్ అనమాట. అయితే నేను థెరపీస్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ట్రైనింగ్ చేసిన, ఐ బిలీవ్ ఇన్ పాస్ట్ లైఫ్స్. ఎందుకంటే మన పురాణాల్లో కూడా చెప్పారు, ఈ రాముడు, విష్ణుమూర్తి ఇవన్నీ ఇన్కార్నేషన్స్, అవన్నీ మళ్ళీ దే హావ్ టేకన్ అవతారాలే. కాబట్టి ఈవెన్ ఫర్ హ్యూమన్ లైఫ్ ఐ థింక్ దెర్ ఈస్ అ రీబర్త్ ఫర్ ఎవ్రీ అని నేను నమ్ముతాను. అనుభవం అయింది కాబట్టి నేను నమ్ముతాను. అండ్ మన ఈ లైఫ్ లో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ యూ, బికాజ్ ఐ మెట్ యూ, మీతో కూడా ఏదో కనెక్ట్ ఉండే ఉంటది అక్కడ. ఐ డోంట్ మీట్ అ పర్సన్ జస్ట్ లైక్ దట్ ఇన్ మై లైఫ్, రైట్? దేర్ ఈస్ అ కనెక్ట్. సో ఐ బిలీవ్ ఇన్ పాస్ట్ లైఫ్స్. ఐ గాట్ మై థెరపీస్ డన్. ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ సమ్ థెరపీస్, నేను చేసిన థెరపీస్ కూడా ఉన్నాయి. కానీ ఎందుకో ఆ ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలనిపించలేదు నాకు. సో అయితే మీ పాస్ట్ లైఫ్ లో మీకు అర్థమైందా మీ క్యాన్సర్ ఎందుకు? బికాస్ మీరు చాలా హెల్దీ లైఫ్ ఉండేది కదా మీది, అంటే చెప్పుకోదగ్గ బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. ఐఎమ్ ఏ వెరీ హెల్దీ పర్సన్, చాలా హెల్దీగా, చాలా చూజీ. తిండి విషయంలో కూడా ఐ వాజ్ వెరీ వెరీ చూజీ. నాకు బయటకు వెళ్ళి పానీపూరి ఇలా ప్లేట్ పట్టుకొని ఇలా వేసుకొని తింటారని కూడా తెలియదు. టిల్ అ పాయింట్ అనమాట. పానీపూరి బండి దగ్గరికి వెళ్తే ఏం చేయాలని అడిగితే వాళ్ళు అందరు నవ్వారు యాక్చువల్గా. ఐ రియలీ డోంట్ నో, అట్లాంటి సిచ్యువేషన్ నుంచి అట్లా ఉండేదాన్ని. నవ్ ఐ ఈట్ పానీపూరి, ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ అంత చాలా చాలా కేర్ఫుల్గా ఇంటి నుంచి అన్ని క్యారీ చేసేదాన్ని. ఒక చిన్న ఫ్లాస్క్లో పాలు అట్లా వచ్చింది అంటే డెఫినెట్లీ నా లైఫ్ స్టైల్లో ఏం దోకా లేదు. కానీ దేర్ ఈస్ సమ్ పాస్ట్ లైఫ్ రిగ్రెట్, ఏదో ఉంది, సమ్ ట్రామా విచ్ ఐఎమ్ క్యారీయింగ్. ఎస్, దేర్ వాజ్ సమ్ ఎమోషనల్ అప్ అండ్ డౌన్ ఉంది. అవన్నీ మనం క్యారీ చేసినప్పుడు ఎమోషనల్ గా. సో ఆస్ట్రాలజికల్ గా నా 12th హౌస్ పరంగా చూసుకుంటే ఆస్ట్రాలజీ, అందులో నాకు ఫేజెస్ ఆఫ్ లైఫ్ లో ఒక్కొక్క డిజీజ్ ఉందన్నమాట. మై ఫస్ట్ డిజీజ్ ఈజ్ అబౌట్ మై లంగ్స్, ఓకే, విచ్ ఐ హ్యాడ్ వెన్ ఐ వాజ్ 18 years. ఐ హ్యాడ్ టీబీ. ఓహో, 18 ఏళ్ళకి మీకు టీబీ రావడం కూడా మీ జాతకం. 17 years కి నాకు ట్యూబర్క్యులోసిస్ వచ్చింది. ఇప్పుడు చూసుకుంటున్నాను అనమాట ఫేజెస్. దాని తర్వాత ఐ హ్యాడ్ బ్రెస్ట్ రిలేటెడ్, విచ్ ఇస్ అ బ్రెస్ట్ క్యాన్సర్. ఐ హ్యాడ్ మై నెక్స్ట్ ఫేజ్ ఆల్సో, ఐ నో ఏంటది, ఐ విల్ హ్యావ్ హిప్ రిలేటెడ్ ప్రాబ్లమ్. ఓకే, దట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఓకే, హిప్ అండ్ లంగ్, ఈ రెండింటికి. సో ఇప్పుడు ఆల్రెడీ తెలిసింది కాబట్టి జాగ్రత్త పడడం అంటే ఎట్లా జాగ్రత్త పడతాం, మనం చేసే లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, మనం చేసే పూజలు కానివ్వండి, చాంటింగ్ ఆఫ్ మంత్రాస్ కానివ్వండి, ఇవన్నీ చేసి రిస్క్ ని మిటిగేట్ చేసుకోగలుగుతా. ప్రాబ్లం వస్తుంది, దాన్ని రాకుండా అంటే ఇట్ విల్ కమ్ ఎనీవేస్, ఇట్ విల్ కమ్, కాకపోతే చిన్నగా అనమాట, కొంచెం యూ కెన్ మేనేజ్ దట్ ప్రాబ్లం. సేమ్ థింగ్ ఐ థింక్ a breast cancer has come to me because it made me more closer to spirituality. అంటే ఇంకా కాస్త ఇంకా ఎక్కువ లైఫ్ని అర్థం చేసుకోవడానికి కానీ, లేకపోతే ఇంతకుముందు అంత చిన్నపిల్లల మెంటాలిటీలా ఉండేది నాది యాక్చువల్లీ స్పీకింగ్. నేను నా వరకు అంతకు మించి బియాండ్ దట్ నాకేం ఉండేది కాదు. బికాస్ వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ హ్యావ్ గెయిన్, విజ్డమ్ ఐ హ్యావ్ గెయిన్, క్యాన్సర్ లైఫ్ కోచింగ్ కానివ్వండి, ఐ హ్యావ్ టు స్ప్రెడ్ అవేర్నెస్. ఆ క్లారిటీ ఐ గాట్ ఆఫ్టర్ చేశాక. సో ఎవరైనా ఇప్పుడు తెలుసుకోవాలంటే ఇంకా ఎలాంటి ట్రామా పాస్ట్ లైఫ్ లో ఉంటే ఈ లైఫ్ లో ఆ పర్టికులర్ ప్రాబ్లం వస్తుంది, ఏదైనా ఒక ప్రాబ్లం. ఓకే, సో కోపం ఎక్కువ అనుకోండి పాస్ట్ లైఫ్ లో, సప్రెస్డ్ యాంగర్. సో ఇప్పుడు దాని నుంచి బయటపడడానికి ఏమవుతుందంటే, ఇప్పుడు మనది ఒక్కటే రిలేటెడ్ గా ఉండదు అక్కడ. మనం పేరెంట్స్ ఎవరున్నారు, వాళ్ళ నుంచి పాస్ ఆన్ అయ్యే కొన్ని కర్మస్ మనకు ఉంటాయి. మనం స్వయంగా చేసుకున్న కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ లైఫ్ లో, యు ఆర్ అ పర్సన్ హూ డిడ్ నాట్ స్ప్రెడ్ నాలెడ్జ్ టు ఎనీబడి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది, మీరు ఎవరికి ఆ నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేయలేదు, యూఆర్ జస్ట్ హోల్డింగ్ ఇట్ అనమాట. వాళ్ళు ఎవరైనా బాగుపడిపోతారేమో అన్న ఒక ఫీలింగ్ తోటి ఇప్పుడు ఉంటారు. ఈ లైఫ్ లో ఐ థింక్ యూ విల్ బి బోర్న్ యాజ్ అ టీచర్, అ స్పిరిచువల్ గురు, అవన్నీ ఉన్నాయి. ఓహో, సో అంత డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. సీరియస్లీ అదైతే చాలా ఉంటుంది అది. అండ్ కొంతమందికి ఏంటంటే చాలా టాలెంట్ ఉండి ఏదో నేర్చేసుకోవాలన్న తపన ఉంటుంది, అవన్నీ ఉండి దే విల్ నాట్ అచీవ్. లైక్ బాన్ టాలెంట్ అంటాం. చిన్న పిల్లలు ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లో సూపర్ గా పాటలు పాడుతూ ఉంటారు చిన్న పిల్లలు, 1-2 years పిల్లలు. బికాస్ దేర్ పాస్ట్ లైఫ్ దే వెరీ వెల్ కనెక్టెడ్ టు సమ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్, అట్లాంటివి. ఇట్లా దేర్ సో మెనీ కేసెస్ అన్నమాట. ప్రాడిజీస్ అందరికీ అలాగే ఉంటుంది. మంచి కూడా అలాగే పాస్ట్ లైఫ్ నుంచి వస్తుంది, చెడు కూడా అలాగే వస్తుంది. చెడు కూడా. అండ్ దేర్ ఆర్ సో మెనీ డిజీజ్ అసోసియేటెడ్ టు అవర్ పాస్ట్ లైఫ్స్. కొన్ని
కొంతమంది విషయంలో. కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఉంది, వాళ్ళు స్వతహాగా చేసుకున్న ఏదైతే లైఫ్ స్టైల్లో ప్రాబ్లం, వాళ్ళకి అన్ని బాగుంటాయి, జాతకం బాగుంటది, డబ్బులు ఉంటాయి, అన్ని ఉంటాయి, వండర్ఫుల్ లైఫ్ ఉంటది, బట్ దే స్టిల్ వాంటెడ్ టు మెస్ అప్ దేర్ లైఫ్ అన్నప్పుడు అది మనం ఏం చేయలేము. ఇంకా ఇప్పుడు మీ గత జన్మలో ఏం జరిగింది కాబట్టి మీకు ఈసారి క్యాన్సర్ వచ్చిందని తెలుసుకున్నారు వనజ గారు? ఐ థింక్ ఫర్ మీ ఎస్పెషల్లీ విమెన్ కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయి, నాకైతే నా ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ లేదు, నాకు వచ్చే ఛాన్సెస్ లేవు, ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్ గా. అవును, కానీ మీకు బాగా అంటే ఇది మంచి అడ్వాన్స్డ్ క్యాన్సరే వచ్చింది. అడ్వాన్స్డ్ క్యాన్సర్, ఐ హాడ్ టు గో త్రూ ఆర్గన్, ఇది కదా ఆర్గన్, ఐ హాడ్ టు గెట్ బ్రెస్ట్ రిమూవల్ డన్. బ్రెస్ట్ రిమూవల్ అంటే అంత సీరియస్ గా వచ్చినప్పుడు I think last lives lo in whatever little bit I could connect with my last life, I was a very emotional person. Chaala ekku emotions, who's holding back lot of emotions annamata. I would never speak out. ఏదున్నా మనసులోనే పెట్టేసుకొని, మనసులోనే దాసేసుకొని, ఆ ట్రామా అంతా ఏదైతే ఉంటుందో ఆ ట్రామాని మనం ఈ లైఫ్లో క్యారీ చేస్తాం. అంటే లాస్ట్ లైఫ్లో ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో మనకి ఈ లైఫ్లో కూడా క్యారీ అవుతాయి టు మై మైండ్. ఇట్ విల్ ఎక్కడో ఒక దగ్గర మనకి కొంతమంది చూడండి వితౌట్ ఎనీథింగ్, హైట్ చూస్తే భయపడిపోతారు, నిప్పుని చూస్తే భయపడతారు, వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఎందుకు భయపడతారు ఇవన్నీ తెలియదు. సో ఇవన్నీ మనకి యూ మస్ట్ హావ్ రెడ్ మెనీ మాస్టర్స్ మెనీ లైఫ్స్, ఈ బుక్స్ అన్ని చదివినప్పుడు, బ్రెయిన్ వైస్ అందులో చదివినప్పుడు మనకి చాలా బాగా క్లారిటీ వస్తుంది అనమాట, ఎందుకు ఇలాగ అవుతుంది ఈ లైఫ్ లో. అంటే వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఫోర్స్ పీపుల్ అండ్ సే లైఫ్ మీరు యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దిస్ ఎంటైర్ థింగ్, వీఆర్ జస్ట్ షేరింగ్ the knowledge ante. So for me I am a very very emotional person, బట్ ఆ ఎమోషన్స్ ని ఎప్పుడు బయట పెట్టకుండా అట్లా ఆ లైఫ్ లీడ్ చేసేసా, కాబట్టి ఆ సపరేషన్ ఇలా వచ్చింది. ఆ సపరేషన్ హాస్ యాక్చువల్లీ కమ్ లైక్ దిస్. ఇక్కడ మిమ్మల్ని క్యాన్సర్ ఇబ్బంది పెట్టినప్పుడు చాలా మీరు షాక్ అయ్యారా మనోజ్ గారు? అంటే ఇనీషియల్ గా యాక్సెప్టెన్స్ ప్రాబ్లం ఉంటది కదా, ఎందుకు అసలు ఇది ఎందుకు రావాలి, ఫస్ట్ నేనేం తప్పు చేశాను, నేను బాగా తింటాను, నార్మల్ గా తింటాను కదా, అంటే అప్పటికి ఇంకా మనకి క్యాన్సర్ అంటే ఒక డెత్ సెంటెన్స్ వరకు అవగాహన. అప్పుడు 8 years బ్యాక్, నో ఐఎమ్ 8 years క్యాన్సర్ ఫ్రీ నౌ. సో అప్పటికంతే అవగాహన, క్యాన్సర్ అంటే ఇంకా వెళ్ళిపోతాము అట్లా అని అంతవరకే తెలుసు. దాని తర్వాత ఎందుకు ఇలా వచ్చింది, నాకు ఏం ప్రాబ్లం వచ్చింది, అయితే ఏమవుతుంది అంటే ఎంటైర్ దాంట్లో ఈ బ్లేమ్ గేమ్ ఒకటి స్టార్ట్ అయిపోతుందండి విత్ ఇన్ ద ఫ్యామిలీ కూడా. చాలా పొద్దున్నే లేసిపోతున్నావు, చాలా స్ట్రెస్ గో త్రూ అవుతున్నావు, లేకపోతే ఇంకొక ఇష్యూ, అట్లా అందరూ ఎవరికి తోచింది వాళ్ళు అంటా ఉంటారనమాట. ఇప్పుడు నా విషయంలోనే కాదు, నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క క్యాన్సర్ సర్వైవర్స్ ఎవరైతే ఉంటారో పేషెంట్స్, వాళ్ళందరితో ఇదే ప్రాబ్లం. ఇట్లా చేసిందండి, అట్లా చేశారండి, అందుకే ఇది వచ్చేసిందండి, మా అత్తగారు నన్ను చాలా ట్రబుల్ చేశారండి, లేకపోతే మా ఆడబడుచులు నన్ను ట్రబుల్ చేశారండి, నేను ఆ పెయిన్ స్ట్రెస్ తీసుకోలేక నాకు ఇలా క్యాన్సర్ వచ్చేసింది. సో క్యాన్సర్ విల్ నాట్ కమ్ because somebody is troubling you. It will only come when you are unable to process your emotions in a proper way. ఎక్కడో ఒక దగ్గర suppressed emotions అవన్నీ, that is one part of it. సెకండ్, మీ లైఫ్ స్టైల్ మీరు ఏం తింటున్నారు అవన్నీ కూడా యాడ్ అవుతాయి దానికి. అది అవన్నీ కొంచెం ప్రెస్క్రైబ్ చేస్తాయి. రైట్. మీరు అండర్గో అయినప్పుడు క్యాన్సర్ మోస్ట్ ఇంకా డౌన్ బాటమ్ లైన్కి వెళ్ళిపోయాను నేను అన్న స్థితి ఏంటండి? వెన్ వాజ్ ఇట్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ? దట్ వాస్ డ్యూరింగ్ మై కీమోథెరపీస్లో ఫస్ట్ కీమో నాకు అందరు ఇట్లా భయపెట్టేశారు, కీమో వస్తే నీకు ఇంకా యూ విల్ బీ లైక్ హెల్ కనబడుతుంది నీకు అంటే, నేను ఫస్ట్ హెల్ అయిపోతుంది ఇంకేమవుతుందని ఫస్ట్ కీమో చేసుకుని వచ్చిన తర్వాత 24 hours I was absolutely fine. ఏం జరగలేదు, ఏమీ లేదు. దెన్ ఐ వాజ్ హ్యావింగ్ అ థాట్, ఏంటి కీమో అయిపోతే ఏదో అయిపోతుంది అని చెప్పారు, నథింగ్, ఐఎమ్ సో గుడ్. ఒక చిన్న చెస్ట్లో కొంచెం బర్నింగ్ సెన్సేషన్ తప్పిస్తే నాకు ఏమీ లేదు అంటే ఐ థాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అనవసరంగా భయపెడుతున్నారు అని ఒక 2 days తర్వాత ద యాక్చువల్ సైడ్ ఎఫెక్ట్స్ స్టార్టెడ్. సరే ఓకే, సరే చెప్పారు కదా అప్పుడు అనమాట, సరే అందరు చెప్పారు కదా, కాస్త ప్రిపేర్డ్ గా ఉన్నాను. ఫస్ట్ వాజ్ ఓకే, సెకండ్ ఈజ్ ఆల్సో ఓకే వెన్ వీ లూజ్ యువర్ హెయిర్, ఇవన్నీ ఓకే, జుట్టు ఐబ్రోస్ మొత్తం అసలు కంటి రెప్పలు అన్ని పోయినప్పుడు యూ లుక్ వెరీ డిఫరెంట్. అది కూడా ఐ యాక్సెప్టెడ్ ఇట్ బికాస్ ఐ నో ఇట్ ఈస్ అ టెంపరీ ఫేస్. బికాస్ ఎందుకంటే నేను జుట్టు గురించి ఎక్కువ స్ట్రెస్ చేసి ఎవరి దగ్గర కూడా మాట్లాడిన క్యాన్సర్ పేషెంట్స్ వస్తే కూడా, బికాస్ వెళ్ళింది వస్తుంది మళ్ళీ పెరిగిపోతుంది. ది మెయిన్ థింగ్ వీ నీడ్ టు ఫోకస్ ఈజ్ ఆర్ ఇన్ ఇమ్యూనిటీ, దాని మీద ఫోకస్ చేసుకోగలిగితే. థర్డ్ కీమో వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ లిటరలీ ఐ కుడెంట్, అంటే నా బాడీ ఆల్సో తీసుకోలేకపోయింది అనమాట. మై బ్లడ్ లెవెల్స్ హ్యావ్ డ్రాప్
to 5%. ఆ 5% డ్రాప్ అయిపోయినప్పుడు దే హ్యాడ్ టు ఇన్ఫ్యూజ్ బ్లడ్. ఆ ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ మనసుకి చాలా కష్టం అనిపిస్తాయండి. ఐ వాజ్ హాస్పిటలైజ్డ్ అనమాట. 3rd కీమోకి చాలా బ్లడ్ తక్కువైపోయింది. మై ప్లేట్లెట్స్ హ్యావ్ డ్రాప్డ్ లైక్ క్రేజీగా డ్రాప్ అయిపోతే ఇవంతా వాళ్ళు చేస్తున్నారనమాట. ఈ ప్లేట్లెట్స్ అండ్ బ్లడ్ ఇన్ఫ్యూజన్స్ ఇవన్నీ చేస్తుంటే నాకు బ్లడ్ ఎక్కించడం అయిపోయింది. ఇట్ వాజ్ మిడ్ నైట్ అయితే మా హస్బెండ్ వెళ్ళి అక్కడ సిస్టర్ ని నర్స్ ఒక ఆయన, ఇట్స్ అ మేల్ అటెండెంట్ ఎవరు అక్కడ ఉన్నాడు ఒక ఆయన, డిసైడ్ అయిపోయింది కొంచెం అది తీసేయండి అంటే హీ వాజ్ లైక్ లిటరల్లీ అది మొత్తం ఎలా పట్టి ఇట్లా పీకేశాడు నా చేతిలో నుంచి. దేర్ వాజ్ నో, అంటే ఆ కొంచెం సున్నితత్వము, ఒక క్యాన్సర్ పేషెంట్ ని మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నాము అదేం లేదు. దట్ పుల్ ఇట్ సెల్ఫ్ ఆల్రెడీ నేను చాలా ట్రామా గో త్రూ అవుతున్నా. అలా చేసినప్పుడు నాకు చాలా అంటే ఎంతో కష్టం అనిపించింది. దట్ వాజ్ వన్ ఫేజ్. అండ్ నా సెకండ్ అది అవుతున్నప్పుడు ఐ లిటరలీ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. దాని తర్వాత నా పక్కనే రూమ్ లో క్యాన్సర్ సర్వైవర్ చనిపోయింది. ఫర్ క్యాన్సర్, షీ లాస్ట్ హర్ లైఫ్ ఫర్ క్యాన్సర్. ఈ రెండిటి నుంచి మెంటల్ గా ఫిజికల్ గా నేను బై ద టైమ్ ఐ వెంట్ హోమ్ ఐ వాజ్ టోటలీ డౌన్ కంప్లీట్లీ. నాకు అంటే ఈ రెండు ప్లే చేశాను అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఫిజికల్ గా మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఒక్కొక్కసారి మీ మెంటల్ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది కదంటే అప్పుడు మీరు ఏం చేయలేరు అనమాట. యూ ఆర్ సో డిజెక్టెడ్ ఇన్ లైఫ్. అట్లా అయిపోయి 3rd కీమోకి ఐ లాస్ట్ వెయిట్. ఐ వాజ్ లైక్ ఐ సెడ్ ఐ వాంట్ టు జస్ట్ గివ్ అప్. ఈ పెయిన్స్, ఈ మంటలు, ఫుల్ అంతా ఇలాగ ఎగ్జిమా వచ్చేసి ఐ హ్యావ్ దోస్ ఫోటోస్ విత్ మీ. ఆ ఫేజ్ లో ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ అంటారు కదా, ఎగ్జిమా అంటే ఒకలాగా కాదనమాట. దిస్ ఎంటైర్ హ్యాండ్ ఇలా మొత్తం ఇలాగ స్కేలింగ్ లాగా అయిపోయి రెడ్ గా ఒకలాగా అలా ఇలా అయిపోతే నా భోజనం తినాలంటే కూడా ఐ యూస్ టు ఫీల్ వెరీ వియర్డ్ విత్ మై హ్యాండ్. అయ్యో ఇలా తినాలా. అండ్ నా బాబు, హీ వాజ్ జస్ట్ 5 year old, మై సెకండ్ చైల్డ్. వాడికి అన్నం పెట్టాలంటే కూడా నాకే చిరాకు అనిపించేది. అరే ఏంటి ఇట్లా అయిపోయింది బాడీ అని. తర్వాత ఏంటంటే ఒక స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఈ ప్రాబ్లం ఎట్లా ఫేస్ చేయాలి. ఐ వాజ్ లుకింగ్ వెరీ షాబీ, వితౌట్ ఐబ్రోస్, వితౌట్ హెయిర్. దానికి తోడు ఇదంతా నల్లగా అయిపోయి మై నెయిల్స్ వర్ బ్లాక్. ఓకే, ఇవన్నీ ఉంటాయి. అంటే యూ లుక్ ఇన్ అ వెరీ వెరీ pathetic సిచ్యువేషన్ లో కనపడినప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలనుకున్నా మన చుట్టూరు ఉన్న మనుషులు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి మనం ఉండనివ్వరు చాలా సార్లు. సో అవన్నిటిని ఓవర్కమ్ ఎట్లా అవ్వాలి. సో ఆ డాక్టర్ లిటరల్ గా నన్ను చూసి ఏమైందండి అంటే నేనన్నా ఇలా నాకు ఇదంతా ఇలా ఎగ్జిమా లాగా సంథింగ్ అండి, నాకు తెలియదు అది ఎగ్జిమా అని కూడా తెలియదు బికాస్ ఐ నెవర్ ఫేస్ సచ్ ఇష్యూస్. ఇట్లా అయిపోయిందండి అంటే దెన్ మై హస్బెండ్ సెడ్ షీఈస్ గోయింగ్ త్రూ కీమోథెరపీస్ అవుతున్నాయండి. ఐ థింక్ ఇట్స్ అ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ దట్. ఇది హీఈస్ అ డెర్మటాలజిస్ట్. హీ రిఫ్యూజ్ టు టచ్ మీ. ఓకే, ఆయన ఇక్కడ ఒక పెన్సిల్ లాంటిది ఉంటే హీ జస్ట్ ఇలా నా చేతి మీద ఇట్లా ఇట్లా అన్నాడు ఆయన. అని నన్ను ఒక 1-2 minutes కూడా చూడలేదు. ఏదో మెడిసిన్ రాసి పక్కన మా మెడికల్ షాప్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు ఈ మెడిసిన్ తీసుకోండి అంటే మనకి చాలా బాధ వేస్తుందండి. అంటే మనిషి లుక్స్ మ్యాటర్ సో మచ్, మీరు ఎట్లా ఉన్నారు ఏంటి అన్నది చాలా చాలా మ్యాటర్ అవుతుంది చాలా విషయాలలో. అయితే నాకు ఎంత బాధ అనిపించింది అంటే నేను అన్నాను నేను ఈ మెడిసిన్స్ కొనుక్కోద్దండి పదండి నాకు ఐ డోంట్ వాంట్ దిస్ మెడిసిన్. ఇక్కడ నుంచి వి వాక్డ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. వచ్చేసి ఇంటికి వచ్చి ఏమో అమ్మమ్మ రెమెడీస్, పుచ్చకాయ ఉంటుంది కదా, వాటర్ మెలన్ తీసి రాయడము బికాస్ ఇట్ వాస్ బర్నింగ్, మంట. అయితే మా హస్బెండ్ ఇంకా లేదు ఇంత బాధపడుతున్నావు, కమ్ ఐ విల్ టేక్ యూ టు అనదర్ డాక్టర్ అని ఇంకొక లేడీ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వన్ డాక్టర్ టు ది అదర్ డాక్టర్. ఆమె నన్ను చూసి నేను అన్నాను ఆమె క్యాన్సర్ పేషెంట్ అండి, ఇప్పుడు నాకు ఇంకా ట్రీట్మెంట్ అవుతోంది. ఐ వాజ్ ఓన్లీ 3rd కీమోథెరపీ, ఇంకా 15 ఉన్నాయి నాకు ఇంకా 15 ఉన్నాయి. ఈ 15కి బాధలు. షీ సెడ్ రండి కూర్చోండి అని చెప్పి షీ హోల్డెడ్ మై హ్యాండ్. నా చేతిని చక్కగా ఆమె చేతిలోకి తీసుకొని షీ వాస్ డూయింగ్ దిస్ అనమాట. నో ప్రాబ్లం, దిస్ విల్ గో అంటే ఆ హీలింగ్ ఇట్ సెల్ఫ్ హాఫ్ ఆఫ్ మై ప్రాబ్లమ్ని తగ్గించేసింది. ఓకే, ఐ ఫెల్ట్ ఓకే దెర్ ఆర్ పీపుల్ టు యాక్సెప్ట్ మీ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆల్సో అన్న ఒక యూ నీడ్ టు గెట్ దట్ ఇది కదా. దాని తర్వాత షీ గేవ్ మీ మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ వాడుతూ సో ఇవన్నిటిని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఒక ఫేజ్ అంటే ఇన్సల్ట్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, మనని ఐసోలేటెడ్ గా చూస్తారు, పీపుల్ డోంట్ రికగ్నైజ్ యూ, ఇవన్నీ గో త్రూ అయిన ఫేజెస్. అవన్నీ ఎంత అసలు ఊహించుకోవడం కష్టం అండి. ఏదో మహమ్మారి అది ఇది అని చెప్తారు కానీ ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ బయటపడడం ఒక గగనం. బయటపడిన వాళ్ళకి కూడా ఎంత ట్రామా ఉంటే బయటపడతారు నిజంగా. సో ఇవన్నీ ఉంటాయండి. అంటే అందుకే అంటాను నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఐ మేక్ ష్యూర్ దట్ ఐ టెల్ దెమ్ ఇవన్నీ ఉంటాయి, వాట్ ఈస్ ఇంపార్టెంట్, మీకు ఏది ఇంపార్టెంట్ దాని మీదే ఫోకస్ చేయండి. మీ లైఫ్, యు ఆర్ ది హీరో ఫర్ యువర్ లైఫ్, యు ఆర్ ద మదర్ ఫర్ యువర్ సెల్ఫ్. అన్నీ మీకు మీరే. ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి, నన్ను అందరు యాక్సెప్ట్ చేసేయాలి, నన్ను అందరు ప్యాంపర్ చేయాలి, నథింగ్. యూ ప్యాంపర్ యువర్ సెల్ఫ్,
యు బీ ఎ మదర్ టు యువర్ సెల్ఫ్, యు లవ్ యువర్ సెల్ఫ్, ఓన్లీ అప్పుడే మీరు అందులో నుంచి బయటపడగలుగుతారు. ఎంత అనుభవించారు వనజ మీరు. అండ్ ఇదంతా మీరు దీనికి కూడా పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అని మీరు గ్రహించుకుని దానికి ఒక సమాధాన పరిచే ఎస్, విషయం తెలుసుకోవడం అనేది ఈ సంథింగ్ దట్ కన్సోల్స్ యూ. ఎస్, సీరియస్లీ ఐ ఫీల్ దట్ దెర్ ఈస్ అ పాస్ట్ లైఫ్ టు ఇట్. ఎందుకంటే నాకు తెలిసి మనం ఏం చేయమండి, నిజంగా తెలిసి ఏం చేయము, తెలవకుండా ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ అయిపోతూ ఉంటాయి. తెలిసి తెలవకు ఏదో చేసేసాం అనిపిస్తుంది. సో ఎవ్రీథింగ్ జస్ట్ క్యారీ ఫార్వర్డ్ కర్మ అనమాట లాస్ట్ లైఫ్. అండ్ ఐ ఫీల్ ఇక్కడికి ఇది ఫుల్ స్టాప్ అయిపోతే బాగుంది అనిపిస్తుంది. వాట్ ఎవర్ పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనిషి పుట్టాక అంటారు కదా కర్మలు అనుభవించక తప్పదు. అంతే అండి, తప్పదు. ఇంకొక చాలా కీలక ఆస్పెక్ట్, చాలా మంది గ్రహించరు ఇది, దీని తీవ్రత కూడా ఆర్థిక అంశం. క్యాన్సర్ తో కానీ ఏ వ్యాధితో ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా పోరాటం అన్నది ఆర్థికంగా పూర్తిగా పీల్చేస్తుంది. అవునండి, అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. కరెక్ట్. సో మీకు ఆబ్వియస్లీ మీకు కూడా బోల్డ్ అంతా వదిలిపోయి ఉంటుంది డబ్బు శుభ్రంగా. అయితే మనకి ఏంటంటే హెల్త్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒక 10-20 వేలు ఖర్చు పెట్టడానికి కూడా మనం ఆలోచిస్తాం ఇన్సూరెన్స్ కోసము. మామూలుగా టర్మ్ ఇన్సూరెన్సెస్, ఏదో లైఫ్ ఇన్సూరెన్స్, ఏవో ఒకటి. లైఫ్ ఇన్సూరెన్స్ ఏది తీసుకున్నా తీసుకోకపోయినా మీరు బ్యాంకులో 10,000 చిట్టీలు కడతాం, ఇవన్నీ ఉంటాయి కదా, కిట్టీలు, ఇవన్నీ ఎట్లా ఉన్నా ఒక పని చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ ఇన్సూరెన్స్, ఆ గుడ్ ఇన్సూరెన్స్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి, ఇప్పుడున్న డిజీజ్కి, ఇప్పుడున్న ఖర్చులకి, హెల్త్ పరంగా మనకు అయ్యే ఖర్చులకు మాత్రం ఐ సజెస్ట్ అ గుడ్ 50 lakh ఇన్సూరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. 50 lakh, నాటింగ్ 5 lakhsలో ఏమీ అవ్వదు. నా క్యాన్సర్ వచ్చినప్పుడు నాకు 5 lakhs ఇన్సూరెన్స్ ఉండేది. దట్స్ ఒక్క ట్రీట్మెంట్ ఒక్కసారికి అయిపోయింది అదంతా. దెన్ ఆఫ్టర్ దాట్ మా పాకెట్లో నుంచే మనీ మంచినీళ్ళే మొత్తం అనమాట. ఇలాగా వెళ్తూనే ఉంటుంది. ఒక్కొక్క కీమో, ఒక్కొక్క రేడియేషన్, దెన్ ఎనీ అదర్ మెడికేషన్స్, యువర్ టెస్ట్, యువర్ పెట్ స్కాన్స్, ఇవన్నిటికీ ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ డీప్ పాకెట్స్ అంతే. లేకపోతే అలా అప్పులు చేయాల్సిన పరిస్థితి, అట్లాంటివన్నీ వచ్చేస్తాయి. చాలా ఇబ్బంది కదా. సో నౌ ఐ ఫీల్ దట్ ఎవ్రీ పర్సన్ మనకేంటంటే ఆ 20,000-30,000 కోసం ఆలోచించి హాస్పిటల్ బిల్స్ 10-20 లక్షలు వెళ్తుంటే మనకి వస్తుంది, కళ్ళ నుంచి రక్తం కారిపోతుంది. సో ఐ సజెస్ట్ ఎవ్రీ పర్సన్, నా సిన్సియర్ సజెషన్, ప్రతి ఒక్కరు దే నీడ్ టు హ్యావ్ అ ఇన్సూరెన్స్ కమ్ వాట్ మే. దానికోసం మీరు డబ్బులు దాచుకోండి, నెలకు ఒక 2,000-3,000 పక్కన పెట్టుకొని ఒక 12 months తర్వాత టేక్ ఎ గుడ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఐ హ్యావ్ అ 50 lakh ఇన్సూరెన్స్. Now this year I want to go for another 75 because నా దగ్గరికి ఎందుకు అంటే కూడా ఒక్కొక్కరు వస్తూ ఉంటారండి. రీసెంట్గా వన్ ఆఫ్ మై ఒక క్లయింట్ ఎవరైతే క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, అది లంగ్ స్ప్రెడ్ అయిపోయింది. వాళ్ళ కాస్ట్ వాట్ ఎవర్ ద ఎస్టిమేట్ గివెన్ వాస్ 74 lakhs ఫర్ ద ట్రీట్మెంట్. వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, ఏది లేదు. ఏం చేస్తారు? ఐదర్ వాళ్ళు ఇల్లు అమ్మేసుకోవాలి, ఎసెట్స్ అమ్మేసుకోవాలి అట్లా. కాబట్టి ఇన్సూరెన్స్ ఉంటే మాత్రం యు ఆర్ సేవ్డ్ అంతే. ఆ బర్డన్ మనకు ఉండదు. చాలా కీలకమైన విషయం. ఇప్పుడు మీకు వస్తున్న క్లయింట్స్ అందరూ ఏ కారణాలు ప్రధానంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి క్యాన్సర్కి? వాళ్ళకి రావడానికి జెనెటిక్సా లేక సరే పాస్ట్ లైఫ్ అవి తర్వాత మనం ఇన్వెస్టిగేట్ చేస్తే అర్థమయ్యేది. కొట్టొచ్చినట్టు కనిపించే కొన్ని ఉంటాయి కదా. సో బేసిక్ గా క్లయింట్స్ వచ్చినప్పుడు ఐ డోంట్ టాక్ అబౌట్ పాస్ట్ లైఫ్ బికాస్ ఇట్స్ మై పర్సనల్ థింగ్, ఐఎమ్ షేరింగ్ విత్ యూ. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళలో ఆల్రెడీ జెనెటికల్ గా వాళ్ళకు ఇంట్లో ఉండే ఉంటది, ఒకటి ఎవరికో వాళ్ళ మేనత్తలకో సంబడి వుడ్ హావ్ హ్యాడ్ ఇట్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం చాలా సార్లు అంటాము విలేజెస్ లో ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ రావు, వాళ్ళంతా హెల్దీగా ఉంటారు అంటాం, కానీ వాళ్ళకి కూడా ఎక్కువగా క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. మెయిన్ కారణం ఏంటంటే ఎస్పెషల్లీ ఫ్యాక్టరీస్ అవన్నీ ఉన్న ఏరియాస్ లో కొంతమంది రేడియేషన్ కానీ పొల్యూషన్ కానివ్వండి, ఎస్పెషల్లీ షీట్స్ అవి ప్రిపేర్ చేస్తారు చూడండి, అల్యూమినియం షీట్స్, ఆస్బెస్టస్ షీట్స్, ఇవి తయారు చేస్తారు చూడండి. అట్లాంటి ప్లేసెస్ నుంచి కూడా చాలా మందికి లంగ్ క్యాన్సర్స్ అవి ఎక్కువ అయిపోయి ఇవన్నీ ఉన్నాయి అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ స్లీప్, సరిగా నిద్రపోరు, టైంకి తినరు, నిద్రపోవాల్సిన టైంలో భోజనం చేయడము, గట్ హెల్త్ ని సరిగ్గా చూసుకోకపోవడము, అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో మనకి చిన్న చిన్న ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి. ఉదాహరణకు అవి ఇవ్వండి, అవి చెప్పండి. లైక్ మీ బావల్ మూవ్మెంట్ లో చేంజెస్, ఐదర్ టూ మచ్ ఆఫ్ మోషన్స్ అయిపోతాయి, మధ్యలో ఏది తిన్నా మీకు మోషన్స్ అవుతుంటాయి, అప్పుడు క్యాన్సర్ ఉండదు. కానీ మన బాడీ మన మొహం మీద పింపుల్స్ వచ్చినా, చిన్న పిగ్మెంటేషన్ వచ్చినా, ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ సేయింగ్
దెర్ ఇస్ అ ప్రాబ్లం, ప్లీజ్ గెట్ ఇట్ కరెక్టెడ్ అని. మనం ఎంతసేపు పైన ఏం రాసేస్తే పోతాయి అని చాలా మంది ఎవ్రీబడి అందరూ దానికోసమే వస్తారు, ఏం రాస్తే ఏం ప్యాక్ వేస్తే. సో ఆ ప్యాక్స్ అని అవన్నీ ఇవన్నీ ఐ మేడ్ లాట్ ఆఫ్ వీడియోస్, బట్ ద రియాలిటీ ఈస్ లోపల ఏం తింటున్నారు, యు ఆర్ వాట్ యు ఈట్ కంటే కూడా యు ఆర్ వాట్ యు డైజెస్ట్ ఈస్ వాట్ ఈస్ టుడేస్ ఇదనమాట. ఇదొకటి. ప్లస్ మీకు ఈ హ్యాండ్స్ అవి ఇప్పుడు చెప్తా, ఒక ఆవిడకి ఏంటంటే పులిహోర తినంగానే ఆవిడకి కడుపులో నొప్పి వచ్చింది. వన్ ఆఫ్ మై క్లయింట్ సివియర్ గా కడుపులో నొప్పి వచ్చేది. షీ స్టాప్ ఈటింగ్ పులిహోర. అట్లా స్టాప్ చేసి మళ్ళీ మధ్యలో స్టమక్ పెయిన్స్ రావడం. మళ్ళీ ఎప్పుడైనా ఏదో ఒక పండుగ రోజు పులిహోర వచ్చిందా, ఇట్ గాట్ సివియర్ దట్ డే. వెళ్ళి చూస్తే షీ హ్యాడ్ స్టమక్ క్యాన్సర్. ఓకే, కడుపు నొప్పి ఉండేది ఆవిడ. కడుపు నొప్పి ఉండేది. ఇగ్నోర్ అంతే, ఏదో లే అనేసి ఒక టాబ్లెట్ వేసేసుకుంటాం, కూర్చుంటాము. సో ఇట్లాంటి చిన్న సిమ్టమ్స్ ఏవైతే వస్తాయి, కంటిన్యూస్ గా కాఫ్ రావడము, చిన్నగా అంటే మనకు తెలవకుండానే కాఫ్ కంటిన్యూగా వస్తుంది అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అవన్నిటిని మనం అడ్రస్ చేసుకుంటూ, అండ్ ఎస్పెషల్లీ గట్ హెల్త్ వచ్చేటప్పటికి ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి బ్రెస్ట్ రెగ్యులర్ గా ఎగ్జామిన్ చేసుకోవడము, పీరియడ్స్ టైంలో లంప్స్ వస్తున్నా కానీ వాటిని ఇగ్నోర్, చాలా మందికి పీరియడ్స్ ముందు లంప్స్ వస్తూ ఉంటాయి, దాన్ని ఇగ్నోర్ చేయకుండా మధ్యలో 6 months ఒకసారి మ్యామోగ్రఫీ అవి చేయించుకొని రావడం, ఇట్లాంటివి చేయించుకుంటే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. కాకుండా కళ్ళు బ్లర్డ్ గా ఉండడం, కళ్ళు బ్లర్, ఎస్. చాలా మంది ఏంటంటే వన్ ఆఫ్ మై క్లయింట్ సైట్ ఏమోనని వెళ్ళి సైట్ చూపించుకుంటున్నాడు అతను, బికాస్ బ్లర్రీ విజన్ అయిపోతుంది. వెళ్ళి సైట్ ఏం లేదు, సైట్ అంతా నార్మల్ గా ఉంది, ఎందుకు ఇట్లా వస్తుందని హీ స్టార్టెడ్ యూజింగ్ దోస్ రీడింగ్ గ్లాసెస్, నథింగ్ ఈజ్ వర్కింగ్. ఫైనల్ గా ఏంటంటే అతనికి బ్రెయిన్ ట్యూమర్, కానీ ఎక్కడ ఏం సిమ్టమే అనిపించట్లేదు. అందుకని ఏంటి అంటే వి స్ట్రెస్ ఆన్ ఇయర్లీ యాన్యువల్ హెల్త్ చెకప్స్ అవన్నీ చేసుకుంటే అట్లీస్ట్ ఏదో ఒకటి బయటపడుతుంది అందులోంచి. చిన్న కండిషన్స్ అంటే ప్రతిసారి హెల్త్ చెకప్ చాలా మంది భయపడిపోతూ ఉంటారు, హెల్త్ చెకప్ చేసుకుంటే ఏదో బయటపడిపోతుంది, సో మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ అవుతాయి అనేసి లెట్ మీ లివ్ విత్ ఇట్ అన్న దీంట్లో ఉంటారు. రైట్. సో క్యాన్సర్ మీ జీవితాన్ని కంప్లీట్ గా, క్యాన్సర్ తో పోరాటం కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసేసింది. మీరు 8 సంవత్సరాలుగా క్యాన్సర్ ని జయించి అక్కడి నుంచి రికవర్ అయ్యి అంతటితో సరిపెట్టుకుని ఇంకా చాలే అనుకోకుండా 10 మందికి హెల్ప్ చేస్తారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. కానీ వాట్ ఈస్ ద ఎసెన్స్, మీరు ఏమనుకున్నారు జీవితం గురించి, ఏం తెలుసుకున్నారు? దట్ See, what I've understood is మనము nothing is permanent. ఇదేదో ఫిలాసఫీ లాగా అట్లా అనిపిస్తూ ఉంటుంది, కానీ వన్ థింగ్ ఫర్ షూర్ ఈస్ మనకి ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడో భగవంతుడు, ఆ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం మనం ఫుల్ఫిల్ చేయాల్సిందే. అవి వదిలేసి నేను ఐ విల్ లివ్ ఫర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ టు ఇట్. ఓకే, బికాస్ నన్ను నమ్ముకొని కొంతమంది, నా ఫ్యామిలీ, నా హస్బెండ్, నా పిల్లలు వీళ్ళు ఉన్నారు కాబట్టి యాజ్ అ మదర్, యాజ్ అ వైఫ్, నా 100% నా రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ దెమ్ ఐ విల్ ఫుల్ఫిల్ దాట్. దాని తర్వాత నా వంతు ప్రయత్నం, అంటే ఇది ప్రయత్నం మాత్రమే, నా వంతుగా నేను ఐ వాంట్ టు స్ప్రెడ్ అవేర్నెస్, ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్. కొంచెం ధైర్యం వచ్చినా దట్ ఈస్ వండర్ఫుల్. అయితే ఇందులో బికాస్ నౌ వీఆర్ టాకింగ్, ఐ వాంట్ టు కోట్ వన్ కేస్. ఇక్కడ వన్ ఆఫ్ మై క్లయింట్, ఐ విల్ నాట్ టెల్ విచ్ కమ్యూనిటీ అన్న వాళ్ళు ఏంటంటే బేసిక్ గా దేవుడికి దగ్గరగా ఉండే ప్రొఫెషన్. ఓకే, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అర్థమైంది. కాబట్టి వాళ్ళ లోకల్కి, వాళ్ళ వైఫ్ కి, ఆయన వైఫ్ కి క్యాన్సర్ వచ్చింది. లంగ్ క్యాన్సర్ వచ్చిందా? బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే అంటే ఎట్లా మిస్లీడ్ అయిపోతారు జనాలు. ఐ టేక్ జస్ట్ 2-3 minutes టు నెరేట్ దిస్. వచ్చాక వాళ్ళు చాలా రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చారు. సో ఆ అమ్మాయి, ఆవిడ చాలా ఏడుస్తున్నారు. అంటే ఎందుకండి, ఇట్స్ ఓకే అంటే నాకు మిమ్మల్ని చూడాలనిపించిందండి, అందుకే వచ్చాం, వేరే ఊరు నుంచి వచ్చారు. సో ఐ సెడ్ ఎందుకు అంత బాధపడొద్దండి, తగ్గిపోతుంది అంటే, మిమ్మల్ని చూసాక నాకు అనిపిస్తుందండి నాకు తగ్గిపోతుందని. కానీ ఆమె అన్నది వాళ్ళ హస్బెండ్ ని, నేనే అన్నా, అర్థమైంది షీ వాంట్ టు ఓపెన్లీ టాక్ టు మీ, కాస్త ఓపెన్ అప్ అయి మాట్లాడాలి. నేను అన్నాను, సార్ మీరు కాసేపు బయటకు వెళ్ళి కూర్చుంటారా అంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆమె చెప్తుంది అనమాట, బికాస్ మేము ఈ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి మా హస్బెండ్, బయట అందరు ఏదైనా అనుకుంటారు, మీరే దేవుడికి సేవలు అయి చేస్తున్నారు, మీ ఇంట్లోనే ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మీరు ఇంకా మిగతా అంటే మీరు ఎన్ని పాపాలు చేసేసారు అని అంటారని ఆమెని కంప్లీట్ గా 4 గోడల్లో పెట్టేసి బయట ఎవరికి తెలవకుండా ఆమె ట్రీట్మెంట్ అవుతున్న ఆమె బాధని నలుగురికి ఇవన్నీ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అవుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు మంచి మాట చెప్పేవాళ్ళు, మన కష్టం వినేవాళ్ళు మనకు కావాలి. ఇవన్నీ చేయకుండా ఆమెను ఒక పెద్ద ఏదో తప్పు చేసినామలాగా, పెద్ద పాపం చేసినామలాగా చూడడం స్టార్ట్ చేస్తే, ఈ మెడిసిన్ కంటే, ఈ ట్రీట్మెంట్ కంటే కూడా ఆ బిహేవియర్ ఆమెను సగం తినేసింది. ఫస్ట్ ఆమె నా దగ్గరకు వచ్చిన తర్వాత వాట్ ఎవర్ కౌన్సిలింగ్ ఐ గేవ్ హర్ దట్ కరేజ్, నో ప్రాబ్లం. నేను ఇందాక మీకు చెప్పాను చూడండి, మీ సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ లవ్ మాత్రమే ఉండాలి. ఎవరైనా ఏమైనా అనుకునేవ్వండి, ఇట్స్ ఓకే, బికాస్ మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా, మీరు వెళ్ళండి. ఒక 4 months తర్వాత షీ కాల్, షీ సెడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ గుడ్, ఇవన్నీ చెప్పిన తర్వాత ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. మళ్ళీ
సెకండ్ టైం మళ్ళీ వచ్చేసింది ఆమె క్యాన్సర్. కాన్స్టెంట్ గా మనం ఎంత కౌన్సిల్ చేసినా మీ చుట్టూ ఎన్వైరన్మెంట్ గానీ మీ ఫ్యామిలీ గానీ మీకు సపోర్టివ్ గా లేకపోతే మీరు గో త్రూ అయ్యే ట్రామా స్ట్రెస్ వల్ల మళ్ళీ రిపీట్ ఆమెకి మళ్ళీ క్యాన్సర్ రిపీట్ అయిపోయింది. మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత అయితే వాళ్ళు ఏం చేశారు, సెకండ్ టైం ఈ డిసైడెడ్ హాస్పిటల్కి ఎక్కడికి తీసుకెళ్ళని ఆమెను ఎక్కడో ఒక ట్రీట్మెంట్ అంటే ఇవంటారు కదండి నార్మల్ చెట్ల మందులు ఇట్లాంటివి తీసుకెళ్ళి ఫైనల్లీ షీ డైడ్, ఆమె చనిపోయింది. ఓకే, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కాకుండా ఇలా సొంత థియరీలు అప్లై చేయడం, సొంత భయాల్లో బతికే వాళ్ళు, భయాలు మేము ఇలాంటివన్నీ చేస్తున్నాం కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి ఏమీ అవ్వకూడదు. దేర్ ఈస్ నథింగ్ అండి. మనం ఎన్ని పూజలు చేసినా, భగవంతుడికి ఎన్ని సేవలు చేసినా, మీరు ఎంత మంచి యూ క్యాన్ బి ఎనీథింగ్, దాన ధర్మాలు చారిటీలు ఎన్ని చేసినా మీకు రావాల్సింది వస్తూనే ఉంటది. ఓకే, దాని గురించి ఫేస్ ఇట్ ప్రాపర్లీ, అంటే దాన్ని చక్కగా ఫేస్ చేసి దాంట్లోంచి బయటపడితేనే కదా. అంతే కదా, అంతే. సో ఫైనల్ గా నేను ఒకరోజు కాల్ చేశాను, నాకే క్యూరియాసిటీ ఏమైంది వాళ్ళు అసలు టచ్ లో లేరు చేస్తే హీ సెడ్ షీ పాస్డ్ అవే అ మంత్ అగో. ఐ సెడ్ బాబు నాకు నిజంగా అంటే ఐఎమ్ ఎ వెరీ కూల్ పర్సన్, ఏం అనలేము, కానీ అనిపించింది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా. దేర్ఫోర్ అట్లాంటి ట్రామా ఎవరు గో త్రూ అవ్వకూడదు. ఖచ్చితంగా బీ సపోర్టివ్ టు యువర్ వైఫ్, హస్బెండ్, హూ ఎవర్ ఇట్ ఈస్. అది దాచేసి ఎవరికి చెప్పకుండా ఇవన్నీ అంటే వాళ్ళకి కూడా నేను ఏదైనా తప్పు చేసేసానా, నేను ఏదైనా సిన్ చేసేసానా ఫీలింగ్ లో వాళ్ళని బతకనివ్వకూడదు మనం ఎవరైనా కానీ. చాలా అవసరమైన ఇన్సైట్స్ ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు. అయితే మొత్తం మీద పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ గనక తీసుకుంటే కొంతవరకు కొంతలో కొంత అంటే పాత వాసనలు ఎలా ఉంటాయి, రిలీఫ్ అంటే మనకున్న క్వశ్చన్స్ కి కొన్నిటికి ఆన్సర్స్ వస్తాయి. రైట్, దోస్ హూ బిలీవ్, ఎవరైతే బిలీవ్ చేస్తారో, రైట్, ఎవరైతే కొంతమంది సైకలాజికల్ గా వాళ్ళు పాస్ట్ లైఫ్ లోకి వెళ్తారనమాట. వాళ్ళకి ఆల్రెడీ ఉన్న కొన్ని థాట్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఇమాజిన్ చేసుకుని వెళ్తారు. బట్ స్టిల్ వాళ్ళకి కూడా ఆన్సర్స్ వచ్చేస్తాయి. అంతే. కొంతమంది స్పిరిచువల్ గా ఉన్న వాళ్ళు, లాస్ట్ లైఫ్స్ అవన్నీ బిలీవ్ చేసిన వాళ్ళు, నిజంగా ఆ జర్నీలోకి వెళ్ళిన వాళ్ళకి దే విల్ సీ సమ్, వాళ్ళకి తెలుస్తుంటాం చిన్న చిన్న ఇండికేషన్స్ వస్తుంటాయి. దేర్ ఫోర్ యూ ల్యాండెడ్ ఇన్ టు దిస్ ప్రాబ్లమ్, అట్లాంటివన్నీ తెలుస్తుంటాయి. సో ఐ బిలీవ్ ఇన్ ఇట్. దట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బిలీవ్ ఇట్. అంతే. అండ్ నమ్మకం లేని వాళ్ళు, లేదు వాళ్ళకి నమ్మకం ఉన్నా కుదరని వాళ్ళు ఉంటారు, పాస్ట్ లైఫ్ లోకి వెళ్ళలేని వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఆబ్వియస్లీ ఈ లైఫ్ ఉంది, ఈ లైఫ్ లో మన మైండ్ బాడీ ఎంత పర్ఫెక్ట్ గా ఉంచుకోగలిగితే సరెండర్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంతేనండి. బీ కంటెంటెడ్, బీ హ్యాపీ. అండ్ వాళ్ళకు ఉంది నాకు లేదు, వాళ్ళు ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు నేను ఇది కూడా స్ట్రెస్ యాడ్ అయ్యి క్యాన్సర్ వచ్చేస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, అంతే. దేర్ ఇస్ నో కంపారిజన్, నథింగ్. యువర్ యాక్చువల్లీ అంటే యువర్ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ లైఫ్ కెన్ చేంజ్. అంటే ఎంత మీరు క్షోభ అనుభవించి అది జయించి బయటికి వచ్చి వాళ్ళ వీర వనితలా మా ఎదురుకుండా కూర్చున్నారు మనోజ్ గారు. మీకు ధన్యవాదాలు. మీ క్యాన్సర్ అవేర్నెస్ సెషన్స్ అన్ని కూడా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. సో మరొక సందర్భంలో న్యూట్రిషన్ గురించి స్పెసిఫిక్ గా మీతో మాట్లాడాలి, ఆల్ అబౌట్ క్యాన్సర్. అండ్ అలాగే హెల్దీ జర్నీకి కావాల్సిన ఇతరత్ర అంశాలు కూడా చాలా ఉన్నాయి మనం ఎన్హాన్స్ చేసుకోవడానికి, క్రిస్టల్స్ అని, హీలింగ్ అని. ఎందుకంటే మనకి మనసు ఎక్కడ లగ్నం అవుతుందో చెప్పలేం, ఏ అంశం మనని ఒక పరిస్థితి నుంచి అప్లిఫ్ట్ చేస్తుంది, ఎలివేట్ చేస్తుంది చెప్పలేం. అదే ఫెయిత్, మనకు కనిపించని అదృశ్యమైన శక్తి, మన ప్రపంచాన్ని, లోకాన్ని నడిపిస్తున్న శక్తి. ఖచ్చితంగా వాటి గురించి కూడా మాట్లాడదాం రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అండి.